హాయ్ అండి, మీరు ఎప్పుడైనా కోకోనట్ చికెన్ అయితే ట్రై చేశారండి? ఒకసారి అయితే ట్రై చేయండి, సూపర్ ఉంది టేస్ట్ అయితే. ముందుగా అయితే పచ్చి మసాలా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత అయితే కొబ్బరి పాలు అయితే తీసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి. అందులోనే కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గనిచ్చేయాలి. నెక్స్ట్ 1/2 kg చికెన్ తీసుకొని అది కూడా బాగా ఫ్రై అవనివ్వాలండి. తర్వాత అందులోనే రుచికి తగినట్టు కారము, ఉప్పు, కొద్దిగా పచ్చి మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై అయినిచ్చి కొద్దిగా చికెన్ మసాలా వేసేసుకొని ముందుగా తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు, అవి కూడా వేసేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసుకోవాలండి. నేను పారం కోడితో చేస్తున్నాను కాబట్టి 10 to 15 విజిల్స్ అయితే వేయించేసుకొని ఇలాగా చూసారా కర్రీ అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుందండి. నేనైతే మట్టి పాత్రలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చికెన్ కర్రీ మట్టి పాత్రలో చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకొని ఇలా దగ్గరికి చేసేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఒకసారి అయితే ట్రై చేయండి.